ఓకే సార్. పూర్వము మనకు ఈ సంగమేశ్వర మహాక్షేత్రములో అక్కడ సప్తనది సంగ పుణ్యక్షేత్రము అని సంగమేశ్వరానికి పేరు. ఏమిటా సప్తనది సంగమేశ్వరం అంటే కృష్ణవేణి భీమరతి మలాపహారి భవనాసి చక్రతీర్థ సంహితేన సప్తనది సంగమా. ఆ విధంగా 7 నదుల యొక్క సంగమం మనకు ఏర్పడింది. పూర్వము బ్రహ్మకాల యుగములో ఆ యొక్క సంగమేశ్వర క్షేత్రము కలియుగ ప్రారంభంలో పాతాళలోకమునికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు అప్పుడు ఆ యొక్క కృష్ణ భగవానుడు తన బావమరిది అయినటువంటి ధర్మరాజును పిలిచి, అయ్యా ధర్మరాజా, ఇక ఈ సంగమేశ్వర క్షేత్రం పాతాళలోకంలోకి వెళ్ళిపోతుంది, సరే నువ్వు కొంతకాలం ఇక్కడ తపస్సు ఆచరించు. ఈ 7 నదుల సంగమమున తప్పక మీ అన్నదమ్ముళ్ళు ఇక్కడ ఒక శివుణ్ణి ఆలయాన్ని ప్రతిష్ఠ చేసి మీరు ఇక్కడ నెలకొల్పి మీరు యొక్క ఈ కౌరవ సైన్య తమ్ములను, సోదరులను, గురువులను, తాతలను, ముత్తాతలను, పెదనాన్నలను, చిన్నాన్నలను, కొడుకులో సమానమైన వాళ్ళను సంహరించిన పాపమంతా నశించిపోతుంది, మీ జన్మకు సుకృతం ఏర్పడుతుందని చెప్పి ఆయన ఆ విధంగా బోధించడం జరిగింది. ఆ బోధనల ప్రకారము ధర్మరాజు తన తమ్ముడైనటువంటి భీమసేనుని, అయ్యా భీమసేన, నువ్వు పోయి ఒక శివలింగాన్ని తీసుకొని రాపోయి ఇక్కడ ప్రతిష్ఠ చేయాలని తమ్ముడికి ఆజ్ఞాపన చేసినారు. చేస్తే అప్పుడు ఆ భీమసేనుడు వాయుదేవుని యొక్క కుమారుడు. అప్పుడు మనకు శివలింగాలు దొరకాలంటే ఈరోజు కూడా మనకు హిమాలయాల్లోకి వెళ్ళాల్సిందే. ఆ యొక్క గంగోత్రి, యమునోత్రి, ఆ యొక్క గంగా నదులలోనే దొరికే శాలగ్రామాలే శివలింగాలుగా ఏర్పడేది. ఎందుకంటే విపరీతమైన అంతరాల లెక్క విపరీతమైన ఆకాశ విధులు ఉంటాయి. ఏదైతే చూసినా కూడా 15,000 20,000 అడుగులు ఎత్తు శిఖరాల నుంచి ఆ ధార దుంకుతూ అమితమైన ప్రవాహంతో ప్రవహించి రాళ్లకు రాళ్ళు కొట్టుకొని ఒక చాలా ప్రభావవంతమైన ముఖారవిందమైన తేజోమయమైనటువంటి లింగాలు ఏర్పడతాయి అక్కడ గంగోత్రిలో. గంగోత్రి, యమునోత్రి, అక్కడ ఉన్నటువంటి నదులలో సరస్వతి. ఆ విధంగా భీమసేనుడు పోయినాడు. పాపం బయలుదేరి రావాలనుకున్నాడు. ఏం చేయాలో తోచలేదు, సమయం మించిపోతున్నాయి ఇవన్నీ భయపడి. అప్పుడు అన్న ఆజ్ఞకు అంత భక్తిగా ఇచ్చేవాళ్ళు తమ్ముళ్ళు అన్నారు. 5 లింగాలను ఆయన తన మనోబలముతోటి గాలిదేవుని వాయుదేవుని ప్రసన్నం చేసుకొని 5 లింగాలను విశ్లేషించినాడు. విశ్లేషిస్తే అందుకనే ఆ లింగాలు మనం గమనించినట్టయితే కపిలేశ్వర, ముందు సంగమేశ్వరంతో కపిలేశ్వరం కలుగుతుంది. ఆ తర్వాత ఏటికవుతున్న మల్లేశ్వర, సోమేశ్వర, సిద్ధేశ్వర, సంగమేశ్వర, తర్వాత భీమలింగం. 5 లింగాలు 5 చోట్ల. అదే శివపంచారామ క్షేత్రం. ఈయన ఎన్ని చేసినా కూడా సమయం రాకపోయినా ఇంత తర్వాత పెట్టిన పక్కన 50 ముద్దు తీసి ఇంత పక్కన వచ్చి ఆయనకు మంట పండింది. నేను కోపడు అక్కడ టైం మించిపోతాను. సంగమేశ్వరానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ముందు భీమలింగానికి మొక్కే నాకు మొక్కాల, మొక్కితే వాడికి పుణ్యం, లేకుంటే నా దగ్గర ఎంత చేసినా పుణ్యం రా. ఆ విధంగా ఆయన ప్రసన్నం చేసి శాంతపరిచి అక్కడ కొంతకాలం ఉన్నాక వాళ్ళందరూ దండకారణ్య, అప్పుడు క్షేత్రాలలో రాజులు కానీ ఋషులు కానీ యక్ష కిన్నర కింపురుష గరుడ కందర్వాది మహామునులందరూ కూడా ఎక్కడ పోయినా కొన్ని నెలలతో పనిచేసేవాడు. అందుకని ఆ క్షేత్రాలకు అంత వైభవం వచ్చింది. అప్పుడు ఆ యొక్క ధర్మరాజు మనోడైనటువంటి జనమేజయ మహారాజు వాళ్ళ తాతల యొక్క ఆలయాలన్నీ చూసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చినాడు. వస్తే ఇంత అమ్మవారి క్షేత్రంలో శివాలయం లేదా ఇక్కడ అని ఆయన బాగా గమనించండి. మీరు ఎక్కడన్నా ప్రతి ఆలయానికి ఒక ధ్వజము, ఒక వాహనం ఉంటుంది. రామవారు అంటే పక్కన ధ్వజము, ఆంజనేయుడు వాహనం, విష్ణుమూర్తి ఉంటే గరుత్మంతుడు. కానీ ఇక్కడ అలా కాదు. ఏకకాల, ఏక ముహూర్త, ఏకధ్వజ, ఏక నంది సహిత, ఏక ముహూర్తేన సప్తలింగేశ్వర ప్రతిష్ఠితం. ఒకటే కాలం ముహూర్తంలో 7 శివాలయాలను నిర్మింపజేసి ఆ జనమేజయ మహారాజు స్థాపించిన 7 శివాలయాలయ ఇవి.
కానీ అక్కడ కూడా ఆ కాలంలో కూడా శైవులు వైష్ణవులు జంగములు అనే పరతమ భేదం ఉంది. ఆ భేదం ఉండకూడదని చెప్పి ఇక్కడ ఆయన పోతూ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోర్చ హృదయం శివ. అందుకని అక్కడ జనార్దన స్వామి వెంకటేశ్వర స్వామిని స్థాపించినాడయ్యా. ఇంత గొప్ప పుణ్య క్షేత్రము మన కొలను భారతి క్షేత్రము. ఎక్కడ కూడా చేతిలో పుస్తకాన్ని ధరించిన సరస్వతీదేవి ఎక్కడా లేదు. మీరు బాగా గమనించినట్లయితే అక్కడ మనం బాసరా పోతే వీణ సంగీత సరస్వతి, అక్కడ వైష్ణవిలో 3 మూర్తుల తల్లి లక్ష్మీ పార్వతి సరస్వతి. ఇక్కడ అలా కాదు. స్వయంభూ శ్రీకులం భారతీ మాత చతుర్భుజాం చపాశ అంకుశ అభయ హస్త పుస్తకదాత్రి శ్రీచక్రధారణి శారదామాత విద్యాందేహి మే పాహిమ. అన్ని కళలకు కూడా నిలయమైన సకల మంత్రాలకు తంత్రాలకు విద్యకు ఆరాధైనటువంటి భారతీమాత వెలిసిన పుణ్యక్షేత్రమయ్య. కొలనులోన వెలిసిన భారతింగాన కొలను భారతై వెలుగొంది కోరిన కోర్కలు తీర్చగా కొలనులోన వెలిసే మా తల్లి కొలను భారతి. ఇటువంటి క్షేత్రాన్ని సందర్శన చేసుకున్న మీకందరికీ కూడా శుభాలు జరిగి సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలిగి శీఘ్రమే పునఃసందర్శన భాగ్యం లభించాలని కోరుకుందాం. ఓం సరస్వతి నమః. నా పేరు జి చక్రపాణి శర్మ, అర్చక, కులం భారతి దేవస్థానం. ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ.